ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి బాగా తీశారు. పేద కుటుంబంలో ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు సర్వేర్ అవుతారు అనేది కానీ బాగా చూపించారు. సూపర్. అసలు వెంకటరామయ్య గారి మాత్రం చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీలో నలుగురు పిల్లల్ని ఎలా సాకాలనేది బాగా చూపించారు. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. కోమలి జానపద గాయని కోమలి నిర్మాతగా నిర్మించిన సినిమా. ఈ అంటే ప్రతి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ఇది కంప్లీట్ గా. ఇది తల్లిదండ్రులు ఎంత త్యాగాలు చేస్తారు పిల్లల కోసం, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ జీవితాల కోసం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతారు. చివరికి వస్తే వారి పెళ్లిళ్ళైన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారో వాళ్ళకి కనీసంగా వాళ్ళని చూసుకోవడం కనీస ధర్మం. ఆ ధర్మము ఎట్లా పాటిస్తలేరు పిల్లలు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఒక సెంటిమెంట్, ఒక కన్నీళ్లు తెప్పించే, హృదయానికి హత్తుకునే సినిమా ఇదని చెప్పొచ్చు. పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ప్రతి సన్నివేశాన్ని నిజ జీవితంలో ఆధారంగా చేశారు. ఇక ప్రధాన పాత్రలు నటించిన మురళి గౌడ్ కూడా చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలు నటించారు. సీనియర్ నటి హేమ కూడా తన పాత్ర వరకు చాలా బాగా నటించారు. సుధా గారు కూడా చాలా బాగా నటించారు. కంప్లీట్ గా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది బాగా నచ్చే సినిమా. బాగుంది, చాలా బాగుంది. సో ఫ్యామిలీ పరంగా పేరెంట్స్ ఎట్లా చూసారు అనేది బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. సినిమా చాలా మంది మాక్సిమం అందరికి పేరెంట్స్ కి అయితే మాక్సిమం కనెక్ట్ అవుతుంది, చాలా కనెక్ట్ అవుతుంది. మాక్సిమం కంటతడి పెట్టించేసారు. ఎందుకంటే ఒక పిల్లల పెళ్లిళ్ళు చేసిన తర్వాత పేరెంట్స్ ఏంది ఏం కథ వాళ్ళకంటే ఏం లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టు కొంచెం చూపించండి అనమాట. చాలా సూపర్ అండి. నా లైఫ్ లో నా ఏజ్ 57. మా నాన్న గుర్తొచ్చాడు, ఏడ్చని. ఈ అవార్డు రావాలి, నీతి నిజాయితీ సినీ ఫీల్డ్ లో ఉంటే వీళ్ళకి అవార్డు రావాలి. ఆ డైరెక్టర్ గారు లాస్ట్ లో పండించారు. నాకు ఏడుపు వచ్చిందండి. 3-4 సార్లు తుడుచుకున్నాను. ఇప్పుడు వస్తుంది, అంత సూపర్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. బాగుంది, చాలా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మూవీ. చాలా ఎమోషనల్ గా కూడా. పేరెంట్స్ కాదు పిల్లలు చూడాలి సినిమాని. పేరెంట్స్ చూడకూడదు, పిల్లలు చూడాలి. ఏం చేయకూడదో తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కుటుంబ కథా చిత్రం చూసాము. అలాగే ఈ చిత్రంలో నిజంగా చాలా భావోద్వేగంతో మంచి సన్నివేశం చూపించారు. అది చాలా చాలా నచ్చింది. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. ఒక కుటుంబంలో కుటుంబ బాధ్యతల గురించి, తండ్రి యొక్క పాత్ర గురించి చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. ఫ్యామిలీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫాదర్ పాత్ర చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. వాల్యూస్ తో కలిగిన సినిమా. జంజీ కాలంలో జంజీ పిల్లలు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. యాక్చువల్ ఎందుకంటే వాల్యూస్ అందరూ మర్చిపోతున్నారు. పేరెంట్స్ ఎలా బాధపడతారు. ఇది యాక్చువల్ విలేజ్ లో తిరిగే సినిమా ఇది. యాక్చువల్ గా కళ్ళ కట్టినట్లు డైరెక్టర్ సినిమా తీశాడు. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. జంజీ పిల్లలు పేరెంట్స్ మర్చిపోతారు. వాళ్ళ డెవలప్ వరకు డబ్బులు తీసుకుంటారు. పక్క పేరెంట్స్ సిటీస్ లో ఉంటారు అనమాట. వాళ్ళకి పల్లెల్లో పేరెంట్స్ ఎలా బాధపడుతుంటారు అనేది కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ చిత్రీకరించాడు. కంపల్సరీ జంజీ పిల్లలు అయితే వాళ్ళు కంపల్సరీ చూడాలి. తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలిన పిల్లలైతే ఇంకా బాధతో చూడాల్సిన సినిమా ఇది. సిగ్గుతో తలవాల్చుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి సినిమాలు చూస్తే. తల్లిదండ్రులు ఎవరైతే అనాథాశ్రమం వదిలారో వాళ్ళైతే తలదించుకోవాల్సిన సినిమా ఇది యాక్చువల్ గా. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. జంజీ కాదు, ఎవరైతే తల్లిదండ్రులు అనాథాశ్రమం వదిలేస్తారో వాళ్ళైతే కంపల్సరీ చూడాల్సిన సినిమా, తలదించుకోవాల్సిన సినిమా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారండి. మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు రేపు కొంతమంది ఎలా అంటే ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో అందరు లైఫ్ బిజీగా ఉంటాయి. పేరెంట్స్ ని చూసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. సో విలేజ్ నుంచి ఒంటరిగా ఉన్న పేరెంట్స్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో వాళ్ళకి చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వీళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్ గా ఉంటున్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్ గా ఉంటున్నాయి. సో పేరెంట్స్ దగ్గర మనీ లేకుండా, వాళ్ళ దగ్గర ఆస్తులు లేకుండా అన్ని పిల్లలకి ఇచ్చాక వాళ్ళ దగ్గర ఆస్తులు ఏమి ఉండవు. సో అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అత్త మామ ఎవరైతే ఉంటారో వాళ్ళు చులకనగా చూడడం, ఇదంతా కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది మూవీ అయితే.
చాలా చాలా బాగుంది మూవీ. అందరూ కూడా తప్పకుండా రావాలి మూవీకి. అందరూ చూడవలసిన మూవీ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కుటుంబం మొత్తం కూడా ఈ సినిమాని చాలా బాగా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. దీంట్లో డైలాగ్స్ కానీ ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో 100% చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. జెన్జీ కిడ్స్ కి అట్రాక్ట్ చేస్తుందా? జెన్జీ కిడ్ ని కూడా ఆల్మోస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఇవాళ రేపు ఎలా అంటే కొంచెం పిల్లలు యాక్షన్ సినిమాలు ఇలా ఫైటింగ్ ఇలాంటివి ఉంటే చూస్తున్నారు. బట్ ఇలాంటి సినిమాలు కూడా చూడాలి మనం, ఎందుకంటే ఇలాంటి వాటిని కూడా ఆదరిస్తే చాలా బాగుంటది. ఇలాంటి సినిమాలు మనం చాలా మిస్ అవుతున్నాం. ఎన్ని కోట్లు పెట్టి చేశారు సినిమా అనేది కాదు, ఒక మూవీ ఒక కంటెంట్ ఎలా ఉంది మూవీలో అనేది మనం గమనించాలి, అది చూడాలన్నమాట. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా టైటిల్ లోనే ప్రతి ఒక్కరి తాలూకా ఏంటి అంటే తండ్రి. ఆ తండ్రి పెయిన్ ఎలా ఉంటది అనేది ఆడపిల్లల తండ్రి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్కరు బరువు అనుకుంటున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని. పరువు అన్న పాయింట్ ని అర్థం చేసుకొని మౌత్ టాక్ తోనే చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకా చూడమని చెప్పొచ్చు. చిన్న ఏజ్ వాళ్ళు చూస్తే మిడిల్ ఏజ్ లో ఎలా ఉండాలి, మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తే చివరి ఏజ్ లో ఎలా ఉండాలి అని స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగా కళ్ళకు గంతలు కట్టినట్టుగా చూపించారు వెండి తెర మీద. ఆటకు ఆట ఉంది, పాటకు పాట ఉంది, సంతోషం ఉంది, వినోదం ఉంది. ఫ్రెండ్స్ ఎమోషన్ కూడా ఒక మోటివేషన్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. రివీల్ చేయాలంటే అన్ని పాయింట్లు చెప్పకూడదు. పుష్ప లాంటి సినిమాకు నేషనల్ అవార్డులు రావడం కాదు, ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీకి పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరులో ఉండి పట్నం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్న నిదర్శనమైన సినిమాలకి అవార్డులు ఇవ్వాలి. మోర్ దెన్ ఏంటంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ అన్న పాయింట్ అనేది అండ్ మన మురళీధర్ గారు అయితే కనుక అవసరం అని చెప్పొచ్చు. సుధా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడండి, మీరు మారండి, అందరినీ మారమని చెప్పండి. చాలా బాగుందండి. వెంకటరామయ్య గారి తాలూకా చాలా అద్భుతమైన కథ. అద్భుతమైన కథకి అంతే అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో కోమలి ఈ ప్రయత్నం నిజంగా చాలా బాగుంది. చాలా కష్ట నష్టాలకు వచ్చి ఆ పాట సినిమా తీసింది. సో అంతే అద్భుతంగా ఉంది. సో పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలను వినలేము. మన చెయ్యి ఎలా ఉందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నట్టుగా ఇందులో ఒక్కొక్క స్టోరీ ఉన్నది. నిజంగా చూస్తున్నంత సేపు కళ్ళు ఆపుకోలేరు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అంటే కష్టాలు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎమోషన్ గా ఫీల్ అవుతుంటారు. చాలా బాగుంది సినిమా, అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ అండి. వెంకటరామయ్య గారి తాలూకా నాకైతే చూసినప్పుడు వేర్ ఈజ్ మై పల్లెటూరు నాకు ఎక్కువ గుర్తొస్తుంది. ఇంకా సిటీ పల్లెటూరులో వదిలేసి పనులని సిటీకి వదిలేస్తాం, చాలా మిస్ అవుతాం. పేరెంట్స్ ని చాలా ఎంత బాగా చూసుకోవాలి, చాలా సూపర్ గా అనిపించారు. ఇంకా హీరో పాత్ర అయితే మంచితనం, అమాయకత్వం దాన్ని అలస్సుగా తీసుకున్నప్పుడు రియాక్షన్ సూపర్ గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ ఆమె డాన్స్ అయితే సూపర్ అనిపించింది. డాన్స్ లో ఎక్స్ప్రెషన్ కానీ, ఇంకా మురళీధర్ గారు ఆయన హీరోయిన్ తండ్రిగా ఆయన కథకి మెయిన్ నాకు చాలా బలం అనిపించింది. ఒకరు నుంచి ఒకరు యాక్ట్ చేశారు, సూపర్ గా అనిపించింది. ఇంకొకటి సొంత ప్లేస్ ను అమ్ముకోవడం, ఏదైనా వాళ్ళ కూతుర్ల కోసం ఒక కన్న తండ్రి కూతుర్ల కోసం చేసే త్యాగం కానీ, మళ్ళీ కూతురు ఒక మంచి కూతురు కానీ తండ్రితో బిహేవ్ చేసే విధానం చాలా చక్కగా చూపిస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అత్త పాత్రలో ఒకరు కానీ, ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలి ఆయన కమెడియన్ పేరు ఏమో గానీ తెలియదు కానీ ఆయన ఒక సునీల్, ఒక బ్రహ్మానందం గారు, ఇంకా వాళ్ళని నిజంగా మొత్తం కలిపి సప్తగిరి గారు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన కొత్తగా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ కమెడియన్ అంటే బీభత్సమైన కమెడీ, అలాగే అంతే ఎమోషన్స్ చాలా బాగా అనిపించింది. ఇది థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరి జెన్ జెడ్, పాతకాలం, ఇప్పుడు భవిష్యత్తు తరాలు ప్రతి ఒక్కరు చూడాల్సింది సినిమా. ఖచ్చితంగా థియేటర్ లో వచ్చి చూడండి. సినిమా ఎలా అనిపించింది? బాగుందండి, సూపర్ హిట్. నాన్న క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. మా నాన్నని చూడాలనిపించింది. ఏడ్చాను. నాన్న నేను మిస్ అవుతున్నా అంటారు. నాన్న క్యారెక్టర్ కి ఇంటింటికి ఉండే ఒక ఆడపిల్ల కథ ఇది. బాగా హిట్ అయిపోయింది సినిమా, సూపర్ హిట్. సినిమా ఎలా అనిపించింది? బాగుందండి. మురళీధర్ గారు చాలా బాగా చేశారు, సుధా గారు కూడా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మన మమ్మీస్ కి డాడీస్ కి బాగా నచ్చే సినిమా. అండ్ మన హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన గౌరీ కూడా చాలా బాగా చేశాడు. బేసిక్ గా అందరూ బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఈ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది ఒక సినిమా ద్వారా చేసి చూపించారు అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది. తండ్రి పాత్రలో ఎలా చేశారు? మురళీధర్ గారు అయితే చాలా బాగా చేశారు. ఎప్పుడులాగా ఆయన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, అసలు బాగా కనెక్ట్ అయ్యాం, 2-3 చోట్ల ఎమోషనల్ కూడా అయ్యాం. చాలా బాగా చేశారు. ఎవరండి? హీరోయిన్ గారు బాగా చేశారండి. ఆవిడ కూడా ఫస్ట్ ఫిలిం లా లేదు, బాగా చేశారు. ఆయన నమస్తే అండి. ఇప్పుడే వెంకటరామయ్య గారి తాలూకు సినిమా చూడటం జరిగింది. మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. కొంతమంది ట్విస్టులు డైలాగులతో చెప్తారు, కొంతమంది ట్విస్టులు యాక్షన్ పార్ట్తో చెప్తారు. కానీ ఈ మూవీలో ట్విస్టులు అన్ని కూడా సాంగ్స్ తో ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక సినిమా వెళ్ళేటప్పుడు నాకు కొన్ని భావాలు అనేవి మన రోమాలు లెక్కపరిచేది ఎప్పుడంటే నిజ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు మనకి ఎప్పుడైతే కళ్ళకు కనిపిస్తాయో అప్పుడు మనం ఎమోషనల్ అవుతాం. సో కొంత ఎమోషనల్ టచ్ అయ్యే సీన్స్ మాత్రం చాలా కొద్దిగా అనిపించింది. చాలా బాగుంది. ప్రత్యేకంగా మురళీ గారిని ఈ సినిమాలో హీరో చేశారు. ఆయన బలగం సినిమాలో ఆయన టాపర్. అటువంటి ఎన్నో సినిమాలకి వెలితెర మీద పండించినటువంటి ఘనత అయింది. సో ఆ విభాగంలో మురళీ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి ఆర్టిస్టుల వల్లనే చాలా నేటి తరానికి భవిష్యత్ కాలానికి మూవీస్ కానీ నడవడికి నడిచేటువంటి విభాగాలన్నిటి కూడా వాళ్ళు ఇన్స్పైర్ తీసుకుంటారు. సో ఆ విభాగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డైరెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే చాలా కథలను అల్లారు. ఈ మూవీలో చాలా ఆర్టిస్టులను ఇంప్రెషన్ చేసుకుంటూ చాలా కథలు అల్లుకుంటూ ఒకే విభాగంలో ఏర్పరచడం అనేది ఒక హైలైట్. సో నాకైతే ఓవరాల్ గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తీసుకున్నటువంటి సన్నివేశాలు కానీ చాలా నచ్చింది. సో అంటే జనరేషన్ అనేది ఆల్ జనరేషన్ కే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే పిట్టల దగ్గర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మూవీస్ యాక్సెప్ట్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ లేకన్నిటి కూడా ఇది రన్నింగ్ లో ఉన్నటువంటి కొత్త ట్విస్టులు ఉన్నటువంటి సాంగ్స్ లో ట్విస్టులు ఉన్నటువంటి మూవీగా చెప్పుకోవచ్చు. సో అంతా ఇంత కాస్త కూడా చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ. మూవీ మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంది. అండ్ ఒక మాటలు చెప్పాలంటే మురళీధర్ గౌడ్ గారు వన్ మ్యాన్ షో అంతే. యాక్చువల్లీ టైటిల్ తగ్గట్టు వెంకటరామయ్య గారి తాలూకా అని ఉంది కదా. సో యాప్ట్ ద టైటిల్ అనమాట. సార్ పేరు మురళీధర్ సార్ అండ్ సుధా మేడం, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. పీక్ మూవీ వచ్చి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ ట్రూ ఎమోషన్స్ అనమాట కంప్లీట్లీ. దీనికి మెయిన్ ప్లస్ వచ్చి కాస్టింగ్ మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, పేరెంట్స్ తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకి అంత ఇచ్చినా సరే ఇంకా ఏదో ఇవ్వలేకపోయామేమో అనే లోటుతో బ్రతుకుతారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే అబ్సల్యూట్లీ పీక్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆయన ఇప్పుడే వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది అనమాట. మామూలుగా లేదు. మన హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ దివ్య గారు మామూలుగా కాదన్నా. అంటే దివ్య గారి డైలాగ్ వర్షన్ కానీ, తన డాన్స్ కానీ, తన ఎమోషన్ కానీ అసలు మామూలుగా కాదు. మంచి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళందరినీ మించి చేసింది అనమాట యాక్టింగ్ అయితే. దివ్య గారు గ్రేట్. నెక్స్ట్ మన మురళీధర్ గారి గురించి చెప్పాలి. అతను మా డాడీని చూసుకున్నా, మా తాతని చూసుకున్నా, మా పెద్ద తాతని చూసుకున్నా, మా చిన్నాన్నని చూసుకున్నా, అందరినీ చూసుకున్నా అనమాట. మా ఫ్యామిలీ మెంబర్ లో అంతలాగా అనిపించింది అనమాట. నిజంగా డైరెక్టర్ గారు గ్రేట్ సార్ మీరు. అంటే ఈ స్టోరీ అనేది ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే పల్లెటూరులో కానీ, సిటీలో కానీ, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో అంటే పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు, పేరెంట్స్ కి అయితే వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. అలా ఉందన్నమాట స్టోరీ కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి మన సత్యశ్రీ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి. అంటే ఆమె వరకు ఎంటర్టైన్మెంట్ రోల్ చేశారు, కానీ ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉన్న రోల్ అనమాట. అంటే కామెడీ ఉంది, మళ్ళీ తర్వాత ఎమోషన్ కూడా ఉంది. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా హిట్ అన్న. నిజంగా మామూలుగా లేదు. చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ అయితే అబ్బా ఏ మ్యూజిక్ అన్న. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మ్యూజిక్ లోనే తేలిపోతూ ఉన్నాం అనమాట. అలా అనిపించింది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికనో, లవ్ లేనో, బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా ముఖ్యంగా సినిమా లవర్స్ అందరు వెళ్ళి మా ఈ వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చూడండి.